ఈ పాటిక లక్ష్మి మన భైరవ చేతిలో బూడిదై ఉంటుందిరా. ఈ రోజుతో దాని పీడ విరగడైపోద్దు మావా. అయిపోయి ఉంటుంటావు మావా. ఈ సందు చివర ఒక చిలక జోసిగాడు ఉన్నాడు, వాడిని అడిగిరా పోరా. ఇదేమిటి తలుపు తీయట్లేదు? ఏమిటక్క తలుపు తీయట్లేదు? ఎంత బాధినా నేను కొడతానుండు. పెళ్లి బాగా జరిగిందా? ఇక్కడ మీరు పంపిన వాళ్ళ పెళ్లి బాగా జరిగింది. గురు 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 ఏమైంది? నీ దగ్గర శిష్యుడిగా చేరడం కన్నా ఎక్కడ దూకి చావడం మేలు. అసలేం జరిగింది? నువ్వు నేర్పిన చచ్చు మంత్రాలు ఏవీ పనిచేయలేదు. నా మంత్రశక్తి అంతా దారబోసి మాయ నాగస్వరం సృష్టించాను. ఆ నాగును ఆడించి బంధించాలని వెళ్ళాను. అది నన్ను ఆడించి హెచ్చరించింది. అలా జరగడానికి వీల్లేదు. ఈ అవమానం భరించలేను. ఆ నాగుని నా చేతులతో చంపలేకపోతే నా బ్రతుకే అనవసరం. ఇంతకాలం అది కామరూపం ధరించే మామూలు నాగనుకున్నాను, కాని అది దైవశక్తి అండ ఉన్న నాగు. దాని ముందు మన మంత్రాలు మంత్ర నాగస్వరాలు పనిచెయ్యవు. అయితే నా పగ తీర్చుకోలేనా? ప్రతిదానికి ఆది అంతం ఉన్నట్టే ఆ నాగును అంతం చేయడానికి నాంది హోమం. హోమమా? అవును. వచ్చే మహాశివరాత్రి నాడు నాగులన్నీ శివుణ్ణి భక్తితో పూజిస్తూ తన్మయత్నంతో ఉంటాయి. అదే అదునుగా తీసుకొని హోమం చేయి. వశీకరణతో వశపరుచుకొని దాన్ని హోమానికి బలిచేయి. భలే భలే గురు భలే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ శరీరమంతా విషమైపోయిందనుకుంటున్నావు, కాని నీ ప్రాణరహస్యం నీ కళ్లల్లోనే ఉంది. కళ్ళు జాగ్రత్త. ఏమి లేదు. ఊర్లో అందరూ ఉత్సవాలు చేసుకుంటుంటే మీరు ఇలా కూకోవడం ఏం బాలేదండి. ఊరంతా ఉత్సవాలా? దేనికే? అదేనండి, మన ఊరికి నాగదేవత వచ్చి సంవత్సరం అయింది కదండి, అందుకే ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారండి. మీరు కూడా ఓసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటదండి. ఓం దక్షణ్యోరాహృణీమహీం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవతయే దైవే స్వస్తిరస్తు మహాన్ స్వస్తిర్మానోసేభ్యః గోర్భందగాసవేషజం సన్యాస్తద్రపతే.
ఈ ఇంట్లో వాళ్ళే నిన్ను పూజించడం లేదు, నీకు పూజలు చేయడం లేదని నువ్వే స్వయంగా వచ్చి లక్ష్మం పైన పోనీ నీ మహత్యం చూపించావా తల్లి? అమ్మా అమ్మా నాగమ్మ తల్లి, అమ్మ నాగమ్మ తల్లి, మా అపచారాన్ని మన్నించమ్మా. ఇక నుంచి లక్ష్మిని ఏమి అను, మా ఇంటికి కోడలిగా మా ప్రాణంగా చూసుకుంటాం తల్లి. ఈ రోజు నుండి మేము నీ భక్తులుగా మారిపోయాం తల్లి. ప్రతి నాగుల చవితికి, నాగుల పంచమికి క్రమం తప్పకుండా నీ పూజలు చేసుకుంటాం. ప్రసాదం తీసుకోండి. ఏమిటక్క? ప్రసాదం తమ్ముడు. నాగదేవత స్వయంగా మన ఇంట్లో లక్ష్మి మీద పూనింది, మా అందరి కళ్ళు తెరిపించింది. ఏమో అనుకున్నాను, లక్ష్మి భక్తురాలు తమ్ముడు. అదంతా నాటకం, నేను నమ్మను. ఈ రోజు మా కళ్ళతో చూశాక మేము నమ్మకుండా ఉండలేకపోతున్నాం. ఈ దేవుళ్ళు దేవతలు అంతా భ్రమ. నా జీవితంలో ఎంతో మంది దేవుళ్ళ విగ్రహాలు అమ్మాను. ఒక్క దేవుడైనా నన్ను ఏమైనా చేయగలిగాడా? ఏ దేవుడైనా ఉంటే భక్తులను ఆదుకోవాలిగా. లక్ష్మిని మనం ఎన్నో హింసలు పెట్టాం, ఆ నాగదేవత ఆదుకుందా? అర్ధరాత్ర లక్ష్మిని మెడబట్టుకుని బయటికి గెంటేశాం, కాపాడిందా? కానీ అది ఏమిటి కానీ అది? నీకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. మీకోసం, మీ ఇంటి అప్పులు తీర్చడం కోసం నాగదేవత విగ్రహాన్ని దొంగిలించుకు తీసుకొస్తున్నాం. లక్ష్మి చూసింది, అడ్డుపడింది, దాన్ని ఈ చేతులతోనే చంపేశాను. లక్ష్మిని చంపావా? ఇప్పుడు లక్ష్మి రూపంలో ఉంది. పాము పక్కతో మమ్మల్ని చంపాలని లక్ష్మీ రూపంలో వచ్చింది. లక్ష్మిని చంపినట్టే దాన్ని చంపేస్తాం. ఎంత పని చేసావురా? నా లక్ష్మినే చంపావా? నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మిని చంపావా? నిన్ను బతకనివ్వనురా, నిన్ను బతకనివ్వను. నేరా తిండిపోతా. వాడు లేచే లోపల ఆ లక్ష్మి పేరు పడదాం. రండి. మా అక్క మారిపోయింది భైరవా, ఉన్నట్టుండి నాగభక్తురాలే కూర్చుంది. ఈ పరిస్థితుల్లో మనం కార్యం అంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది భైరవా. అంతం చేయడానికే ముహూర్తం పెట్టాను. ఎప్పుడు? శివరాత్రి నాడు. శివరాత్రి? అవును, ఈ శివరాత్రి ఆ నాగుకి ఆఖరి రాత్రి. అందుకే ఈ రోజు మీ ఇంట్లో హోమం తలపెట్టాను. ఓం ఆవాహ. నాగమ్మ, ఇక నువ్వు తప్పించుకోలేవు. నిన్ను ఈ హోమంలో ఆహుతి చేస్తాను. భైరవా, ఈ రోజుతో నీ పాపం పండింది, నీ చావు ఆసన్నమైంది. మేము నీ భక్తురాలం అయ్యాము, మా మామల్ని భిక్ష పెట్టమల్లి. శాంతించు.
ఎప్పుడూ నా భక్తుల వెంటే ఉండి రక్షిస్తూ ఉంటాను. చావు బ్రతుకుల మధ్య ఉన్న నా భక్తురాలు లక్ష్మిని నేనే రక్షించాను. నేను ఆమెలోకి ప్రవేశించి మీ అందరికీ కనువిప్పు కలగజేయటం కోసం మీ ఇంట్లో ప్రవేశించాను. నేను వచ్చిన పని పూర్తయింది. మీ లక్ష్మిని మీకు అప్పగిస్తున్నాను. శుభం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.